ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి పచ్చి అబద్ధపు మోసపూరిత వార్తల్ని రోజు రోజుకి రెచ్చిపోయి అరాచకంగా రాస్తున్న వార్తలను కొన్నిటిని చూద్దాం. ఎందుకంటే అన్నిటినీ మొత్తం ఏ పేజీ తిరగేసినా నానా చెత్తంతా పోగు చేసి రాస్తున్నారు వీళ్ళు. మరి ఈనాడైతే ఇక అసలు ఎంత అసహ్యంగా ఉందంటే చెప్పడానికే చేదరేస్తోంది. మరి పాఠకులు ఎట్లా భరిస్తున్నారో. తెలుగుదేశం కరపత్రిక కంటే హీనంగా కూడా వాళ్ళు మార్చారు. జగన్ని సీఎం అన్న దృష్టి కూడా లేకుండా నానా బేభత్సంగా అసలు అరాచకం అంటే అరాచకంగా రాస్తున్నారు. చివరికి ఎలాంటి వార్తలు రాశారో చూడండి. గుండెలపై ట్యాప్ కుంపటి అంటూ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఒక పచ్చి అబద్ధపు వార్తను రాశారు. దానికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే చెప్తే పర్వాలేదు, కానీ అవేమీ లేకుండా ఇష్టారాజ్యంగా రాసేస్తున్నారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరిగిందండి? గతంలో చంద్రబాబు గారి మీద వైసీపీ వాళ్ళు ఎట్లా డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళారు. పెగాసిస్ టెక్నాలజీని ఆనాటి ఐజీ డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ తెచ్చింది ఎవరండి? పెగాసిస్ డీజీపీ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తెచ్చి ఎదుటి వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేసేదానికి ప్రయత్నం చేసింది ఎవరండి? ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికి ఆనాడు తెలంగాణ ఏసీబీపై కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన చంద్రబాబు కాదండి. తమను వ్యతిరేకించే వారిని టార్గెట్ చేస్తూ ప్రతి ఒక్కరి మీద నిఘా వేస్తూ ఆ రోజుల్లో చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారంటూ వచ్చిన వార్తల గురించి ఎన్నడైనా ఈనాడు రాసిందండి. సరే, ఇక అది పక్కన పెడితే ఎన్నికలకు జగన్ నాటకం, ప్రజల వ్యక్తిగత సమాచారం అధికార పార్టీ చేతికి అంటూ 36 రోజులు గడిచిన సర్వే లెక్కలు బయటపెట్టలేదంటూ మరొక వార్తనిచ్చింది. ప్రభుత్వం కులగణనను విడతల వారీగా చేయాలని నిర్ణయించింది. అయితే ఆ కులగణన ఇప్పుడు విడుదల చేస్తే ఇంకేముంది, వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమే విడుదల చేశారని అప్పుడు రాసిండేవాళ్ళు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో విడుదల చేయకపోయినా కూడా తప్పే. మరి ఇప్పుడు వీళ్ళు కోరిక మేరకు ఏమైనా విడుదల చేస్తారో ఏమో చూడాలి. ఇక ఇంతకంటే నీచమైన వార్త ఏంటంటే ప్రజాస్వామ్య వనంలో గంజాయి మొక్క అంటూ ఒక దరిద్రపు కొట్టు వార్తను రామోజీ రాశారండి. వాస్తవం ఏంటంటే జర్నలిజంలో గంజాయి మొక్క కంటే నీచంగా ఈనాడుని మార్చేశారు రామోజీరావు గారు. గంజాయి వనానికి రామోజీ కాపలా కాస్తున్నట్లు ఉంది తప్ప జర్నలిజంకి సూత్రాలను ఒక్కటి కూడా పాటిస్తున్నట్టు కనపడటం లేదు. ఇలాంటి చెత్త వార్తలను రాసి ఒక ముఖ్యమంత్రి హోదా అన్నది గౌరవం కూడా లేకుండా పచ్చి అబద్ధపు నీచమైన హెడ్డింగ్లు పెడుతున్నారు. దీనికంటే సిగ్గు విడిచి తాను టీడీపీ జెండాను పట్టు తిరుగుతానని రామోజీ చెబితే కాస్తన్నా గౌరవం ఉంటుంది. గంజాయి తాగినట్లు వార్తలు రాసే ఈనాడు లాంటి వాటికి కూడా ఎన్నికల కోడ్ వర్తింపజేయకపోతే ఇక దేశంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ దానికి అర్థం లేకుండానే పోతుంది. పత్రికా స్వేచ్ఛ లేదంటూనే ఇంత చెత్త వార్తలు ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్భీతిగా రాయగలుగుతున్నారంటే ఆశ్చర్యం. ఇక అది ఎవరో చెప్పాలి. ఇక ఆంధ్రజ్యోతి కూడా ఇక అదే ప్రకారం పైసా వసూలు, కాంట్రాక్టర్లకు కాసులు అంటూ ఆర్థిక శాఖ కాంట్రాక్టర్లకి డబ్బులు మంజూరు చేస్తే వాళ్ళకి ఇచ్చేశారని, ఇవ్వకపోతే ఇన్ని వందల కోట్లు బకాయి పడ్డారని. ఇదే సోది అయిపోయింది తప్ప సొల్లు రాస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. అలాగే టెండర్లు, ఐరన్ ఓర్ టెండర్లు మొన్న ఈనాడు రాసింది, మళ్ళీ వాళ్ళ ఆంధ్రజ్యోతి రాసింది. టెండర్ ఖరారు చేస్తే ఒక వార్త, టెండర్ ఖరారు చేయకపోతే ఇంకో వార్త. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ పాలిట రామోజీ రాధాకృష్ణులు సైకోలుగా అవతారం ఎత్తి అలాగే సైతాన్లుగా మారుతూ పైతాన్లాగా ఆంధ్రప్రదేశ్పై పగబట్టి విద్వేషానికి వెదజల్లుతున్నారు. సో ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాలి. ఇక అంటే బహుశా ఎలక్షన్ డేట్ వరకు ఇదే సోది మనం వినక తప్పదు, మనం ఖండించక తప్పదు. అయినా కూడా వాళ్ళు సిగ్గు విడిచి రాస్తున్నారు. జర్నలిజాన్ని మొత్తం నిలువెత్తున పాతి పెడుతున్నారు 10 కిలోమీటర్ల దూరంలో అడుగున.